నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముదిరిన లడ్డు ఫ్లెక్సీ వివాదం. అంబటి అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ టీడీపీ శ్రేణులు. అంబటి కార్యాలయం, ఇల్లు, కార్లు ధ్వంసం. క్షమాపణ చెప్పాలని డిమాండ్. మాజీ మంత్రి అంబటిపై 3 కేసులు నమోదు. టీడీపీ శ్రేణుల నిరసనలతో అంబటి అరెస్ట్. జీజీహెచ్ లో వైద్య శాస్త్ర పితామహుడు సుశ్రుత మహర్షి విగ్రహ ఆవిష్కరణ. దేశంలోనే పలు రకాల సర్జరీలకు ఆద్యులని గుర్తు చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని. యువత రోడ్డు ప్రమాదాల బారిన పడడం బాధాకరం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. రైతాంగ సమస్యలపై దేశవ్యాప్త పోరాటం. ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ తీర్మానం. గ్రామ స్థాయి నుండి పోరాటాలకు శ్రీకారం చుడుతున్నట్లు అశోక్ దావలే వెల్లడి. ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో గుంటూరులో వైసీపీ, టీడీపీ నడుమ పొలిటికల్ వార్ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. తిరుమల లడ్డూ అంశంపై వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది. ఈ ఫ్లెక్సీల్లో అసత్యాలున్నాయని వెంటనే తొలగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యకులు అంబటి రాంబాబు, నగర అధ్యకురాలు నూరి ఫాతిమా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అయితే అధికారులు స్పందించకపోవడంతో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలను చించివేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి వారిని స్టేషన్ కు తరలించారు. చంద్రబాబు గారిని నమ్మన్నాడు. అనంతరం అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. ఎందుకు ఇంట్లోకి వచ్చారంటూ పోలీసుల్ని అంబటి ప్రశ్నించగా నోటీసులు ఇవ్వడానికి వచ్చామంటూ తెలిపారు. ఏ నోటీసులు ఇస్తారో ఇవ్వండి అంటూ అంబటి రాంబాబు అన్నారు. దీంతో పోలీసులు మళ్లీ వస్తామంటూ చెప్పి వెళ్లిపోయారు. అంబటి నివాసానికి వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ కి తన ఇంట్లో కుక్క కూడా భయపడదని, అరెస్టుకైనా సిద్దం, ఐ డోంట్ కేర్ అని స్పష్టం చేశారు. తన కారుని అడ్డుకుని టీడీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నించి బూతులు తిడుతున్న క్రమంలో అక్కడ ఉన్న వారినే తిట్టాను. చంద్రబాబుని తాను ఏనాడూ తిట్టలేదని అన్నారు. ఎప్పుడు దొరుకుతానా అంటూ వేచి చూస్తున్న కూటమికి ఇప్పుడు దొరికినట్లు సృష్టించి పోలీసుల్ని పంపించారన్నారు. అన్ని పెట్టుకున్నారు. చూశారుగా మీరు అందరూ. నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి అటుగా వస్తున్నాను. రాడ్లు, కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు. దాడి చేయడమే కాదు, మీడియా వాళ్ళు అందరూ విన్నారు. పచ్చి బూతులు తిట్టారు. నన్ను ఎంఐక్క బూతులు తిట్టారు, జగన్ గారిని బూతులు తిట్టారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తాను. నేను కూడా బూతులు తిట్టాను. స్పర్ ఆఫ్ ది మూమెంట్. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాను మీకు. ఒక మహిళ తిట్టింది. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా. ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాది కాదు. ఇదిగో చూడండి, అది నా ఉద్దేశం కాదు.
అయినా నేను భావిస్తుంది ఏంటంటే అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఇదే స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్ళు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు, అవి కూడా భయపడవు. కదా మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేను అని చెప్తున్నా. అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వెంటనే అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాలంటూ అంబటి ఇంటి వద్ద మహిళలు, కార్యకర్తలు చీపుర్లు, కోడిగుడ్లతో ఆందోళన చేశారు. కల్తీన ఈ విషయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో టీడీపీ నాయకులు అంబటి రాంబాబు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దానిలో భాగంగానే అంబటి రాంబాబు ఆఫీస్పై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో కార్యకర్తలు దాడి చేసి కార్ని, ఆఫీస్ ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. అయితే పోలీసులు ప్రేక్షక పాత్రలో ఉండి అడ్డుకోలేకపోయారు. పోలీసులు ఎంత వారించినా గల్లా మాధవి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావులు వినకుండా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మిమ్మల్ని ఏ విధంగా ఉన్నాడమ్మా? చేశారు. అయ్యా నీకు అందుతా ఎమ్మెల్యే మనకి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు, అంబటి రాంబాబు గారు చెప్పాలి. గంటల టైం ఇస్తున్నా. ఈ 24 గంటల్లో నువ్వు ఏదైతే భాష మాట్లాడావో రాంబాబు భార్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి వాడితో సంసారం ఎట్లా చేస్తున్నాను? అరే అంబటిగా నా కొడక నీకు, అరే నీ తాట తీసి మా దివ్యాంగులకు చెప్పులు కుట్టిస్తారమ్మా. నువ్వే కాదురా, అరే నీ జగన్ నీ అరే జగన్ జగన్ ఇలాంటి నా కొడుకులే విధంగా మాట్లాడుతుంటే నువ్వు ఆనందపడుతున్నావు అంటారా? జగన్ ఏమనుకున్నావా? ఏయ్ అరే అంబాటి నువ్వు బయటికి రారా, నా కొడక నువ్వు బయటికి రారా, నా కొడక బయటికి రా.
బయటికి ఇక్కడ ఆడవాళ్ళు కూడా వచ్చారా, వాళ్ళు ధైర్యవంతులరా? ముఖ్యమంత్రిని దూషించిన అంబటిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వివాదానికి దిగారు. దీంతో రాత్రి 10:30 అంబటి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది. ఈ సమయంలో అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి షీల్డులు పట్టుకున్న పోలీసుల వలయం మధ్య తీసుకొచ్చి వజ్రవాహనం ఎక్కించి తరలించారు. ఆ సమయంలో కోడిగుడ్లు, రాళ్లతో ఆందోళనకారులు దాడి చేశారు. పకడ్బందీ రక్షణ మధ్య అంబటిని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తరువాత ఆందోళనకారులు అంబటి కార్యాలయం కిటికీకి, అంబటి ఆయన అనుచరుడికి చెందిన 2 కార్లకు నిప్పు పెట్టారు. లైట్ ఉంది చూడు, లైట్ ఎవరితో, లైట్ ఎవరితో లైట్ ఉంది అక్కడ, అందులో చూడు, దాంట్లో లైట్ ఉంది ఎవరితో, దాంట్లో నగరంలోని కోబాల్డ్పేటలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోలమూడి రవీంద్రతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పెన్షన్ ను పంపిణీ చేశారు. రాష్ట్రంపై ఆర్థిక భారం ఉన్న పేదలకు పెన్షన్లు ఆపకుండా అందిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగర వ్యాప్తంగా నెలకు 25 కోట్లు, పశ్చిమ నియోజకవర్గంలో 20,000 మందికి 9 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు నేతలు వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఒక్క కంపెనీ కూడా రాలేదని, పెట్టుబడుల కోసమే సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని పెమ్మసాని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తొలగించిన అర్హులందరికీ కొత్త వారికి కూడా పెన్షన్లు అందజేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్, ఇతర అధికారులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గుంటూరు ఈస్ట్లో తీసుకుంటే 11 కోట్ల రూపాయలు, గుంటూరు వెస్ట్లో 9 కోట్లు, ప్రతిపాడులో దాదాపు 5 కోట్లు, మొత్తం కలిపి 25, అప్రాక్సిమేట్గా 60,000 మందికి 25 కోట్ల రూపాయలు ఈ రోజున పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి తీసుకునే వాళ్ళందరినీ మేము కూడా కోరేది ఏంటంటే, ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి విధంగా, అంటే సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, నెలకి 3,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ రాష్ట్రం మీద విపరీతమైన భారం పడినా కూడా ఈ రాష్ట్రానికి ఏదో విధంగా సంపాదించగలం అనే ఒక నమ్మకంతో కష్టపడుతూ ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ప్రజలకు పంచాలనేటువంటిది గవర్నమెంట్ ఉద్దేశం. గత ప్రభుత్వంలో కక్షపూరితంగా తీసేసిన ఎందరో పెన్షనర్స్ని, అర్హులైన పెన్షనర్స్ అందరినీ కూడా 2 months నుంచి కూడా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఇవాళ కొత్తగా వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ కొత్తగా కాకుండా డైరెక్ట్గా వాళ్ళ భార్య అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇప్పుడు ఆవిడకి విడో పెన్షన్ అందుకునే పరిస్థితి కొత్తగా మన చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ఇటువంటి ఈ యొక్క భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత పెన్షన్ కార్యక్రమం ఇచ్చే పథకం లేదు. ఇంతమంది లబ్ధిదారులను కూడా ఎక్కడా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బేర్ చేయట్లేదు. ముఖ్యంగా 4,000 నుంచి 4,000, అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే 6,000, అదే కనుక ఒక మోస్తరుగా డిజేబుల్ అయితే మాత్రం 10,000, ఫిజికల్గా టోటల్ డిజేబుల్ అయితే 15,000 హైయెస్ట్గా పే చేస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇక రియల్గా ఇప్పుడు కేంద్ర మంత్రి వర్యులు ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి చూశారు. చాలామంది విత్తంతువులు అట్లాగే చాలా ముసలితనంలో ఉన్నారు. ఒకళ్ళు చెప్పారు 200 దగ్గర నుంచి నాకు పెన్షన్ వస్తుందని చెప్పి. అటువంటి వాళ్ళని కూడా కంటిన్యూగా పెన్షన్ ఇస్తూ వాళ్ళని కళల్లో ఆనందం చూస్తూ ఈ యొక్క మంత్రివర్గం కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అట్లాగే స్థానిక సమస్యల మీద కూడా ఇక్కడున్న అన్వర్ కానివ్వండి, అట్లాగే ఇంతకుముందు పాత డివిజన్ అధ్యక్షులు
జీజీహెచ్లో ఏర్పాటు చేసిన భారతీయ వైద్య శాస్త్ర పితామహుడు సుశ్రుత మహర్షి విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నసీర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ సుశ్రుత మహర్షి భారతదేశంలో పలు రకాల సర్జరీలకు ఆయన ఆద్యులని గుర్తు చేశారు. డాక్టర్ రాజా కరణం సతీమణి డాక్టర్ నిర్మలా కరణం విగ్రహాన్ని అలాగే జీఎంసీ ప్రాంగణంలోని ఆంపి థియేటర్ను ప్రారంభించుకోవడంలో డాక్టర్ రాజా కరణం పాత్ర ప్రముఖమైందన్నారు. మంగళాలపేడిలో మెడికల్ పరంగా ఒక ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నటువంటి రాజా కరణంకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి వైద్యులు పాల్గొన్నారు. మంచి 4 కార్యక్రమాలు అంటే వారి వైఫ్ పేరు మీద చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని నిన్న కూడా మనందరం ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కూడా అంటే జన్మభూమిని మర్చిపోకుండా వీధుల్ని వెతుక్కుంటూ వచ్చి 7 సముద్రాలు దాటి వీధుల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా నిజమైన దేశభక్తులు అని చెప్పాం మనం. మళ్ళీ ఇంకొకసారి దాన్ని రీటరేట్ చేస్తూ వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాను. థ్యాంక్ యూ. అవును, 2.5. ఈరోజు ముఖ్యంగా శస్త్రచికిత్సకు పితామహుడిగా ఉన్నటువంటి సుశ్రుత మహర్షి గారి విగ్రహాన్ని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొల్పడం, వాటి ద్వారా చరిత్రను ఎవరైతే గుర్తు చేస్తారో వారిని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందనేటువంటి అంశాన్ని ఈరోజు మరొకసారి గుర్తు చేసేటువంటి విధంగా రాజా గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అలాగే ఆయన అనేక అంశాల్లో కరణం రాజా గారు అనేక అంశాల్లో ఇంతకుముందు వారి శ్రీమతి గారి పేరు మీద యాంపీ థియేటర్ కానీ అనేక చోట్ల ఆర్ఓ ప్లాంట్స్ కానీ అలాగే ఆసుపత్రులకు అవసరమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి చిన్న చిన్న అవసరాలను కూడా తన ఇంటిలాగా తన పిల్లల కోసం చేస్తున్నటువంటి ఆలోచనతో నిత్యం కూడా ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం అనేక రకాలుగా ముందు చూపుతో పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎంతో ముఖ్యమైన ఆచార్య సుశ్రుత 600 సంవత్సరాలు క్రీస్తు పూర్వము జన్మించి మొట్టమొదటి శస్త్రచికిత్సలు చేసింది. దాన్ని మన హిందూ దేశంలో కేరళలో ఒకసారి, తర్వాత ఈ గుంటూరు ఆసుపత్రిలో రెండోసారి. కానీ ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ పెట్టలేదు, ఆస్ట్రేలియాలో ఒక చోటనే పెట్టింది. ఇక్కడ మేము ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కార్పొరేట్ సమత గారు కూడా పక్కనే ఉన్నారు మనల్ని సపోర్ట్ చేయడానికి. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే నేను ఏది చేయలేదు, డాక్టర్ గారు చెప్పారు, నజీర్ గారు చెప్పారు, నేను చేసింది ఏమీ లేదు, ఇది అందరము మనం కలిసి చేశాము. టీడీపీ శ్రేణుల నిరసన నేపథ్యంలో అంబటికి భద్రత కల్పించాలని వైసీపీ కోరింది. ఈ మేరకు రాత్రి ఎస్పీ కార్యాలయాన్ని వైసీపీ సంప్రదించింది. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో ఏఎస్పీని కలిశారు. వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, సుచరిత, అన్నాబతిని శివకుమార్, బలసాని కిరణ్ కుమార్ తదితరులు ఏఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. మాకు ఎస్పీ గారి నుండి మా వైపు ఉన్నటువంటి చెప్పుకోవడానికి వచ్చాము. ఎంతమంది ఫోన్ చేస్తున్నా కానీ కనీసం ఫోన్ ఎత్తట్లేదు. ఫోన్లో ఉన్నా మాకు భరోసా ఇప్పించండి, లేకపోతే మేము అది రాంబాబు గారిని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుండి బయటకు తీసుకురండి, ఆ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం, ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారికి చెప్పడం, ఇప్పుడే ఏ పాలనలో ఉన్నాము, ఎలాంటి పాలనలో ఉన్నాము అంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎటుపోయిందో, రెడ్ బుక్ పాలనని కొత్త పాలన ఒకటి మొదలుపెట్టి ఎవరైతే నచ్చకపోతే వాళ్ళ మీద కేసులు స్వచ్ఛందంగా పెట్టేసుకునే విధంగా, దాని మీద ఎలాంటి ఎంక్వైరీలు ఉండవు, ఏమి ఉండదు. ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేయడం అన్నది ఈరోజు ఒకే ఎజెండాగా పెట్టుకొని పాలిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే రాంబాబు గారు తప్పు మాట్లాడారు, వీ షుడ్ యాక్సెప్ట్ దాన్ని ఆమోదిస్తాం.
కానీ దాన్ని సారీ చెప్పింది ఎందుకు చూడలేకపోతున్నారు? ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది అనలేదు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఎన్ని కామెంట్స్ పెట్టారు? భారతమ్మని కూడా. అంటే పొలిటికల్ వెంగెన్స్ అనేది ఫ్యామిలీ దాకా వెళ్ళింది. కానీ ఈరోజు రాంబాబు ఇంటెన్షన్గా అన్న మాట, రాంబాబు ఈరోజు మాట్లాడిన మాట స్పర్ ఆఫ్ ది మూమెంట్, క్షణికావేశంలో సమయంలో వాళ్ళు రెచ్చగొట్టినట్టు దాంట్లోంచి వచ్చిన భాష తప్పితే ఇంటెన్షన్గా అనలేదు. దట్ ఐ కెన్ సే. బృందావన్ గార్డెన్స్ మెయిన్ సర్కిల్ నుండి హనుమయ్య కంపెనీ వరకు డ్రైన్లు, కల్వర్ట్లు నిర్మాణంకు మేయర్ కోలముడి రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు. 80 అడుగుల విస్తీర్ణంతో రోడ్డును విస్తరించడం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి నాని తెలిపారు. వైండింగ్ లో భాగంగా స్థలాలు కోల్పోతున్న వారికి టీడీఆర్ బాండ్ల వారికి ఎలాంటి నష్టం జరగకుండా ఇస్తున్నట్లు వివరించారు. కొంతమంది ఇంకా స్థలం కేటాయింపుకు ముందుకు రాలేదని, నగరాభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో మానం శ్రీను, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడు రోడ్లకి డ్రైన్లకి నోచుకొని సుదూరమైన ప్రాంతాలు కూడా ఈరోజు రోడ్లతో డ్రైన్లతో కలకల్లాడుతూ ఉన్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలోనే మరి మన ఈ గార్డెన్స్ మెయిన్ రోడ్ తీసుకుంటే ఎప్పటి నుంచో కూడా ఇది వైడ్ చేసుకోవాలి అన్నది ఇక్కడ స్థానిక ప్రజల యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్ష మేరకే ఇది 40 అడుగుల రోడ్డు ఉండేది, 80 అడుగుల రోడ్డు దాకా అటు ఇటు డ్రైన్స్ పోను 70 అడుగుల రోడ్డుగా దీన్ని విస్తీర్ణపరుచుకునే ఒక ప్రతిపాదన మా దృష్టికి రావడం, దాన్ని చాలా సానుకూలంగా మరి ఇటు గౌరవ మేయర్ గారి దృష్టికి కానివ్వండి, కమిషనర్ గారి దృష్టికి కానివ్వండి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని శాంక్షన్ చేయడం, ఈరోజు కాంట్రాక్టర్ స్వాతి కన్స్ట్రక్షన్స్ అనే కాంట్రాక్టర్కి రావడం, వాళ్ళు కూడా చాలా త్వరితగతిన ఈ వర్క్ని చేసి స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అయితే దీన్ని విస్తీర్ణ అంటే వైడ్ చేసే ప్రాసెస్లో కొన్ని వ్యాపార సముదాయాలు అయితేనేమి, లేదంటే ఇళ్ళు అయితేనేమి కొంత వాళ్ళు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు వాళ్ళు కాస్త మాకు లీస్ట్ డిస్ట్రక్షన్ పాసిబుల్ అయ్యే విధంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టండి అని మమ్మల్ని అడగడం జరిగింది. అభివృద్ధికి మేము ఆటంకం కానివ్వం, కానీ కొంత మాకు పూర్తిగా ఇళ్ళు పోయే పరిస్థితి మాత్రం లేకుండా చూడండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. అదేవిధంగా మరి సర్వేయర్ గారిని కానీ సిపి గారిని సంప్రదించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండానే చేస్తాము అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. తప్పకుండా అభివృద్ధికి సహకరించాలి మీరందరూ కూడా అని చెప్పి నేను ఈ యొక్క మీడియా సోదరుల ద్వారా ప్రార్థన చేస్తున్నాను. దీనిలో భాగంగా ఇప్పుడు 80 ఫీట్ రోడ్లో ఎంతవరకు కలవర్ట్స్ కంప్లీట్ చేయాలి, 4 ఫీట్ డ్రైన్స్ అనమాట ఇవన్నీ. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇమీడియట్గా ఏదైనా క్లౌడ్ బ్లాస్ట్ అయినప్పుడు ఈ యొక్క సోషల్ మీడియాస్లో బృందావన్ గార్డెన్స్ లక్ష్మీపురంలో కూడా ఇమీడియట్గా వాటర్ 2 ఫీట్ వచ్చింది, 4 ఫీట్ వచ్చిందని చెబుతున్నారు. దీనిలో భాగంగా ఆల్రెడీ అది కూడా 4 ఫీట్ డ్రైన్ చేసాం. ఇది కూడా ఇవాళ 1,19,00,000తో ఒక టెండరు, 1,42,00,000తో ఒక టెండర్, 2 టెండర్లు ఫైనల్ చేసి ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఎన్హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీశం, డీటీసీ సీతారామిరెడ్డి, డీఆర్ఓ కాజావలి పాల్గొన్నారు. బైక్ రేసింగ్ వలన యువత యాక్సిడెంట్లకు గురవుతున్నారని గుర్తించి వాటిని నియోజకవర్గంలో అరికట్టామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తన కోసం ఇంటి వద్ద ఎదురు చూసేవారు ఉన్నారని గుర్తు చేసుకుంటే యాక్సిడెంట్లు జరగవని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వెల్లడించారు. ఎక్కువగా 18 నుంచి 30 సంవత్సరాల వయసు వారే యాక్సిడెంట్లకు గురవుతున్నారని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ వెల్లడించారు. ప్రధానంగా అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే 1033 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి వైద్య సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అధికారులు, విద్యార్థులు, డ్రైవర్లు పాల్గొన్నారు. అయితే అమ్మాయిలు తీవ్రంగా ఎదుర్కొనే ఒక విమర్శ ఏంటంటే మీకు డ్రైవింగ్ రాదు, గోల్డెన్ రీల్స్ వీటి మీద స్కూటీ పట్టుకోగానే అబ్బాయిలు వెంటనే రీల్స్ చేసేస్తూ ఉంటారు. బట్ అమ్మ మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎయిర్ క్రాఫ్ట్స్ నడుపుతున్నారు అమ్మాయిలు, అంతరిక్షంలోకి వెళ్తున్నారు అమ్మాయిలు, రోడ్డు మీద 2 వీలర్ నడపడం పెద్ద విషయం కాదు, కారు నడపడం పెద్ద విషయం కాదు. కాన్ఫిడెంట్ గా ఉండండి, కన్ఫ్యూజన్ వద్దు, విమర్శలు తిప్పి కొట్టండి, అలాగని అబ్బాయిల ముందు కట్లు కొట్టకండి. ఆ బైక్లు వేసుకొని సేఫ్టీగా వెళ్ళండి, కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళండి చాలు.
మన అనాలోచితమైనటువంటి విధానాల ద్వారా, మన స్వార్థం ద్వారా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కనబడకుండా, లేదా పెళ్ళైనటువంటి వ్యక్తి తను నమ్ముకొని వచ్చినటువంటి ఒక ఇల్లాలు ఇంట్లో ఉంది, తన కోసం ఎదురు చూస్తూ ఉంది, కనీసం చేసినటువంటి అన్నం కూడా తినని పరిస్థితుల్లో ఎదురు చూస్తుంది అనేటువంటి ఆలోచన ఇస్తే, లేదు తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు నా కోసం మా నాన్న వస్తాడు, ఆయన వచ్చేంత వరకు మేము తినము అన్నము అని అమ్మతో గొడవ పడుతున్నారు అన్నటువంటి ఆలోచన ఆ వ్యక్తికి వస్తే, లేదు తనకు జన్మనిచ్చేటువంటి తల్లిదండ్రులు నా కొడుకు లేకపోతే మా జీవితం దుర్లభం అవుతుందని ఎంతో వృద్ధాప్యంలో ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారని తెలిస్తే ఏ వ్యక్తి కూడా అకాల మరణం పొందడు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో ఎస్పీ వకుల్ జిందాల్ కు ఫిర్యాదు చేశారు. చిల్లీస్ సెంటర్లో టీడీపీ నేతలు తిరుమల లడ్డు కల్తీపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానిపై శుక్రవారం అంబటి రాంబాబు ఫ్లెక్సీ తొలగించాలని, లేకుంటే ఊరుకోమంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కారులో వెళ్తున్న అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు కర్రలతో దాడికి యత్నించారు. ఆ సందర్భంగా అంబటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో టీడీపీ నాయకులు ఎస్పీ కార్యాలయంలో అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేయించి లడ్డు ప్రసాదం తయారు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. దానిని ప్రజలకు తెలిసేలా చిల్లీస్ సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. దానిపై అల్లర్లు సృష్టించేందుకు అంబటి రాంబాబు ముఖ్యమంత్రిపైన, కూటమి నాయకులపైన అసభ్య పదజాలంతో దూషణలు చేస్తున్నారని అన్నారు. అందుకే 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కనపర్తి శ్రీనివాసరావు, డేగల ప్రభాకర్, కంచెల శివరామయ్య, పోతురాజు సమత, రావిపాటి సాయి, గంటా మౌలిక, చిట్టిబాబు, వేములకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిల్లీస్ సెంటర్లో ఒక ఫ్లెక్సీ కట్టాం. ఈ ఫ్లెక్సీ దగ్గరికి అంబటి రాంబాబు వచ్చి ఈ ఫ్లెక్సీ తీయకపోతే కట్టినటువంటి వాళ్ళని చంపేస్తారని అల్టిమేటం ఇచ్చి 24 గంటల్లో ఫ్లెక్సీ తీయాలని, లేకపోతే వాళ్ళని చంపేస్తారని బూతులు తిట్టి నిన్న వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. అయినా కూడా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సమన్వయం పాటించాం. మేము సైలెంట్గా ఉన్నాం. మరలా ఈరోజు వచ్చి ఫ్లెక్సీ ఎవడు వస్తాడో రండి నేను తీస్తున్నానని చెప్పేసి ఒక అల్లర్లు సృష్టించే విధంగా అక్కడ ప్రవర్తించాడు. దీనిలో భాగంగా అనేక మంది వ్యక్తుల్ని వ్యక్తిగత దోషాలు చేస్తూ ఉన్నాడు, బూతులు తిడతా ఉన్నాడు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అంటే ఈ వ్యాఖ్యలకి కనుక రెచ్చిపోతే రాష్ట్రంలో అల్లర్లు జరిగితే దీన్ని చలిమంటగా కాచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అప్రదిష్ట తేవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రకృతి వైపరీత్యాల్లో కానీ, యుద్ధాల్లో కానీ చనిపోయినంత మంది యాక్సిడెంట్లలో చనిపోతున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. 30 సంవత్సరాలలోపు యువతే అధికంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రధానంగా ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఈ చనిపోయే వాళ్ళలో 50% సగం మంది 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు. ఎందుకు వీళ్ళే ఎక్కువ ఎందుకు చనిపోతా ఉన్నారు అంటే మధ్యలో ఎక్కువ మంది పిల్లలు చనిపోతా ఉన్నారు. దానికి కారణం కూడా రకరకాలు ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఆల్కహాల్ కానీ ఇంకొకటి కానీ మత్తు పదార్థాలు కానీ, ర్యాష్ డ్రైవింగ్, ఇట్లా రకరకాల కారణాలతోటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ మీరు పెట్టుకోవటానికి కూడా కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి. ఎందుకు ఈ మన హెల్మెట్ పెట్టుకోలేకపో ఇంతమంది ఈ విధంగా చెప్తా ఉంటే, హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ అయితే 50% కంటే డెత్ ఛాన్స్ తక్కువ అవుతుంది. అయినా ఎందుకు పెట్టుకోరు యూత్ అంటే? ఫస్ట్ మిత్ ఏంటి? ఎయిర్ పోతుంది అని. అదే కదా మెయిన్ మీరందరూ. కాబట్టి ఎయిర్ పోవటం అనేది హెల్మెట్ కు సంబంధించిన విషయం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి.
మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తీవ్రంగా ఖండించారు. దీనిని నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. అంబటి దిష్టిబొమ్మను చెప్పులతో తొక్కి దహనం చేశారు. దాడులు చేయడం, వికృతమైన భాష వాడడం, కార్లతో తొక్కి చంపేయడం వైసీపీ ఎజెండా అని నసీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. అంబటి వంకర భాష మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చెరుకుపాలెం గ్రామంలో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 75 మంది పోలీస్ సిబ్బందితో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్, అక్రమంగా నిల్వ ఉంచిన 3 గొడ్డళ్లు, 4 కత్తులను, పొలాలకు వాడే సోలార్ ఫెన్సింగ్ వైర్లు, 2 కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు గ్రామస్తులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. రాబోయే ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రజలను చైతన్యపరచడానికి ఈ కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. చూడమ్మా, ఇట్లా పందులు లోపల పైకి పెట్టి ఉంటాయి చూడు. మీరేనండి ప్రశ్న ఎన్ని గేదెలు ఉన్నాయి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన గుంటూరు ఛానల్ విస్తరణ పనులపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, కల్లామాధవి, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలు అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. గుంటూరు ఛానల్ అభివృద్ధిలో ఎటువంటి నిర్లక్ష్యం జరగడానికి వీల్లేదని అధికారులను హెచ్చరించారు. చేయాలి సార్, దాని టైం ఎక్స్టెన్షన్ మళ్ళీ నేషనల్ వైడ్ ఒకేసారి జరుగుతుంది సార్. ఆల్ స్టేట్స్ ఒకేసారి దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలపై వివిధ సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణకు సిద్దమవుతున్నట్లు అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు అశోక్ దావలే తెలిపారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు గత 3 రోజులుగా గుంటూరులో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కౌన్సిల్ సమావేశం వివరాలను కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజున్ కృష్ణన్తో కలిసి అశోక్ దావలే మీడియాకు వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాల వలన దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందని తెలిపారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వివిధ దశల్లో పోరాటాలు చేసేందుకు ఏఐకేఎస్ బృహత్తర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా తొలుత గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు తమ సంఘాన్ని ప్రతిష్ఠ పరుచుకునేలా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలిపారు.
both the central government and the Andhra state government, we are very clearly of the opinion that they are taking policies which are only aimed at trying to see that the big corporate houses are totally helped. This is what the Narendra Modi government and the Chandrababu Naidu government both are doing this. Big corporate houses are being helped. The peasantry and the agricultural workers, the working class is being attacked. And that is why against this, one major thing we have decided, apart from our all India calls, in every state we are going to launch very big movements. In Andhra, in Telangana, in Karnataka, just now Comrade Viju told you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముదిరిన లడ్డు ఫ్లెక్సీ వివాదం, అంబటి అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ టీడీపీ శ్రేణులు. అంబటి కార్యాలయం, ఇల్లు, కార్లు ధ్వంసం, క్షమాపణ చెప్పాలని డిమాండ్. మాజీ మంత్రి అంబటిపై 3 కేసులు నమోదు. టీడీపీ శ్రేణుల నిరసనలతో అంబటి అరెస్ట్. జీజీహెచ్ లో వైద్య శాస్త్ర పితామహుడు సుశ్రుత మహర్షి విగ్రహ ఆవిష్కరణ. దేశంలోనే పలు రకాల సర్జరీలకు ఆద్యులని గుర్తు చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని. యువత రోడ్డు ప్రమాదాల బారిన పడడం బాధాకరం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. రైతాంగ సమస్యలపై దేశవ్యాప్త పోరాటం. ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ తీర్మానం. గ్రామ స్థాయి నుండి పోరాటాలకు శ్రీకారం చుడుతున్నట్లు అశోక్ దావలే వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.